ఈరోజు ఒకసారి టీచర్స్ డే కాబట్టి మనం కూడా మన ఉపాధ్యాయులను ఒకసారి స్మరించుకుందాం. అలాగే వర్షాలు వరదలతో ప్రజలు నిరాశ్రయులవుతుంటే మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు ఎంపీల అరెస్టులు కూడా మరోవైపు కొనసాగుతున్నాయి. సో దీనిపైన డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పల లక్ష్మణ్ గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ముందుగా మీకు హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. నేను కూడా టీచర్గా పనిచేశాను. ఎస్, అందుకనే సార్. సో ఒకసారి మనం మన గురువుల్ని కూడా స్మరించుకుందాం సార్. అయితే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు ఈ రోజుల్లో అసలు విద్యార్థుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు కానీ, అసభ్యకరంగా వాళ్ళకు బూత్ వీడియోలు చూపించడం కానీ, ఇలాంటి సంఘటనలు నిజంగా ప్రతిరోజు కూడా చూస్తున్నాం సార్. సో మీ టైంలో అసలు టీచర్స్, ఉపాధ్యాయులు ఎలా ఉండేవారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆ క్రమశిక్షణ ఇప్పుడు కనిపించడం లేదు సార్. ప్రత్యేకించి ఏంటంటే మనము విద్యార్థులను తప్పు పట్టడానికి లేదు. వాళ్ళు చిన్న పిల్లలు, మనం ఎలా గైడ్ చేయగలిగితే అలా మన లైన్లో ప్రయాణం చేస్తారు వాళ్ళు. కాబట్టి అక్కడ కాలేజీల్లో కానీ, స్కూళ్ళు కానీ, నిర్వాహకుల యొక్క తీరు, అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క తీరు, దాన్ని బట్టే క్రమశిక్షణ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా పిల్లలు వ్యవహరిస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంది. ఈ మొబైల్ ఫోన్లు వాళ్ళ చేతికి ఇవ్వటం చిన్నప్పటి నుంచే వాళ్ళు చూడరాని వాటినన్నిటి కూడా చూస్తున్నారు. సో వీలైనంత మేరకు అవి ఇవ్వకుండా ఉండాలి. ఒకవేళ ఇచ్చినా కొన్ని బ్యాన్ చేసి కొన్ని చూడడానికి అవకాశం ఇవ్వాలి. అలా జరగటం లేదు. అది వాళ్ళకి అర్థం కాని ఏజ్లో ఏమైపోతుందంటే ఏదో ఊహించుకుంటారు. అలాగే అన్నిటికీ మించి స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఉపాధ్యాయులు ముందు వాళ్ళు క్రమశిక్షణగా ఉండాలి. వాళ్ళకు ఆ విధంగా బోధించాలి. వాళ్ళకు సమాజం అంటే ఏమిటి, పరిస్థితులు ఏమిటి అన్న దాని మీద వివరించుకుంటూ విద్య మీద దృష్టి పెట్టే విధంగా, అలాగే జనరల్ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు మన ప్రయాణం చేస్తారు. ఇప్పుడు కేవలం 15-20 మార్కులు వచ్చేటువంటి విద్యార్థిని మనము, అంటే నా అనుభవం చెప్తున్నా, రోజు చెప్పంగా ఎడ్యుకేట్ చేయంగా, ఇంత టైం తీసుకో, ఈ టైంలో చదువుకో, ఈ టైంలో దీన్ని నేర్చుకో, డౌట్ వస్తే ఇంట్లో తల్లిదండ్రులు అడుగు, చదువుకుంటున్నావా లేదా అని. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను, గవర్నమెంట్ స్కూల్ కాదు. సడన్ గా నేను వస్తాను మీ ఇంటికి, నువ్వు చదువుకుంటున్నావు లేదో చూస్తాను అనేటువంటి ఒక భయం కూడా పెట్టి నిజంగానే వెళ్ళాను తనిఖీకి పిల్లల ఇంటికి. ఆ టైంలో వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. అరే సార్ ఎప్పుడు వస్తాడో ఏమో, ఈ రోజు వస్తాడేమో, రేపు వస్తాడేమో అని భయం ఉంటుంది. ఆ అబ్బాయి తర్వాత ఎగ్జామ్స్ రాసినప్పుడు అతను 15-20 మార్కులు రావు అనేటువంటి ఆ అబ్బాయి ఆ 50 మార్కుల వరకు వెళ్ళిపోయాడు. తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారంటే వీడికి చదువు రాదేమో, వీడు మొద్దు అని అభిప్రాయం వచ్చాము. ఇవాళ ఆ పిల్లోడు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ లో పనిచేస్తున్నాడు. అంటే మనం తీర్చిదిద్దే దాన్ని బట్టి ఉంటది. ఉపాధ్యాయులు కూడా ఏంటంటే సంస్కారం మానేస్తున్నారు, జోకులు వేస్తున్నారు పాఠశాలలో, వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేయటం లేదు. అలాగే లెసన్స్ చెప్పేటువంటి విధానంలో కూడా సింప్లిసిటీ ఉంటది. అంటే అప్పుడున్న క్వాలిటీ ఇప్పుడు లేదు సార్ టీచర్స్ లో. ఈజీగా అర్థమయ్యే విధంగా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఎవరికైనా అర్థం కాని అంటే కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ కావాలి. వాళ్ళకి ఇంకా 1-2 మార్గాలు చెప్పాలి, ఈజీగా అర్థమయ్యేటువంటి వాటిని ప్రత్యేకించి చెప్పాలి. ఇప్పుడు ఈ సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళని పెట్టి మళ్ళీ ఒక అర్ధగంట క్లాస్ తీసుకునే వాళ్ళు, మిగతా వాళ్ళని పంపించేసి
అలా చేయగలిగితే గనక కొన్ని ఇంకా ఇప్పటికి కూడా కొన్ని పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో క్రమశిక్షణ ఉందమ్మా నడుస్తున్నాయి. ఇప్పుడు మహర్షి విద్యాలయాలు కానీ సరస్వతి విద్యాలయాలు కానీ కొన్ని క్రమశిక్షణతో ఇంకా నడుస్తున్నాయి. అన్ని అలా ఉన్నాయని చెప్పలేము కానీ బాధ్యత పెరిగింది. ఆ బాధ్యతను నెరవేర్చేటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళల్లో కూడా క్రమశిక్షణ పోయింది. అలాగే నిర్వాహకులు హాస్టల్ ఉన్నాయి, హాస్టల్లో చూస్తున్నాము డిసిప్లిన్ కూడా ఉంటున్నదా పిల్లలు. అసలు ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా లేకపోతే ఫెయిల్ అయినా కూడా పైనుంచి దూకి చనిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాంటి పిల్లలతో ఇంటరాక్ట్ కావాలి, తల్లిదండ్రులు కావాలి, స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావాలి, వాళ్ళకు నచ్చ చెప్పాలి, కన్విన్స్ చేయాలి, ధైర్యం చెప్పాలి, ఇవన్నీ చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయడం లేదు, అంత సమయం లేదు. మళ్ళీ జీతాలు ఏం తక్కువ ఏం లేవు. ప్రభుత్వ పాఠశాలలు అయితే మంచి మంచి జీతాలు వస్తున్నాయి ఇవాళ. ప్రైవేట్ స్కూల్లో కూడా మంచి డిమాండ్ ఉంది, పోటీ ఉంది, మంచి జీతాలు ఇస్తున్నారు. అక్కడ ఆ సమస్య ఏం లేదు. ఆ సమస్య ఉంటే ఓకే జీతాలు తక్కువ మేము చేయలేకపోతున్నాం అంటే అది. అయితే సార్ అంటే ఇప్పుడు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల కీచకులుగా మారుతున్న సందర్భాలు కోకొల్లలు అసలు వేళ్ల మీద కూడా లెక్క పెట్టవచ్చు, ఇన్ని ఉన్నాయి అని చెప్పి. అయితే ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువగా చూస్తున్నాం కదా సార్. ఎందుకంటే చాలా మోడర్న్ స్కూల్స్లలో ఇలాంటి సంఘటనలు మనకు ఎదురవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో ఉపాధ్యాయులు బాధ్యతగా ఫీల్ కావటం లేదు. వాళ్ళకి అనేక ఇతర వ్యాపారాలు, ఇతర వ్యాసంగాలు ఉంటాయి. తొందరగా వెళ్ళిపోవటము, సరిగా హాజరు కాకపోవటము, శ్రద్ధ చూపకపోవటము. అయితే అదేదో గవర్నమెంట్ జాబ్ అంటే అలా ఇంట్లో కూర్చుంటే ఇలా జీతం వస్తుంది అనేటువంటి ఫీలింగ్. హాస్టల్ నిర్వహణ కూడా అధ్వానంగా ఉండటం, అక్కడ పనిచేసే సిబ్బంది సరిగా వ్యవహరించకపోవటము, ఇవన్నీ అంటే మానసికంగా ఈ పిల్లలు వేధింపులకు గురైతే చదువుకుంటారమ్మా వాళ్ళు. చదువుకునే పరిస్థితులు ఉంటాయా? ఉండవు కదా. అది తగ్గించాలి. అలా మానసికంగా ఫీల్ కాకుండా తగ్గించాలి. అంత సమయం ఇవ్వటం లేదు. ఇప్పుడు చాలా మంది గమనిస్తుంటున్నా నేను, అంత సమయం ఇవ్వటం లేదు. అలా వెళ్ళారు, ఇలా స్కూల్లో ఏదో 4 సెక్షన్ 2 పేరెంట్స్ గా పాఠాలు చెప్పాము, వెళ్ళిపోయాము, నెల అయితే జీతం తీసుకున్నాము, ఏదో వేరే పనులు చూసుకున్నాము పద్ధతిలో ఉన్నా. అలాగే హాస్టల్స్ వ్యవహారాలు కూడా అలాగే నడుస్తాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందర ఎన్నో జరుగుతూ ఉంటాయి. వారిని నివారించేది ఇది. వాళ్ళు హాస్టల్లో చదువుకుంటున్నారా, ఏం చేస్తున్నారు అని వార్డెన్ అనేటువంటి వ్యక్తులు, ఎవరన్నా వార్డెన్ లేకుండా ఏ హాస్టల్ ఉండదు. వాళ్ళు ఇంట్రెక్ట్ అయ్యి మా పిల్లలే వీళ్ళు అనేటువంటి భావన వాళ్ళకు ఉండాలి కదా. వార్డెన్స్ కూడా వాళ్ళు కూడా కొట్టడము, పిల్లల్ని వాళ్ళు తిట్టడము, లేకపోతే ఏదో అడ్డం మాట్లాడడము, ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా క్రమశిక్షణకు వచ్చే విధంగా ఈ వీడియోలు కూడా ఉండటం లేదు. జోకులు వేస్తూ అక్రమ ఏవైతే ఉన్నాయో అక్రమంగా ఇలాంటివన్నీ ప్రచారం చేస్తారు. అన్ని చూస్తారు పిల్లలు. ఇప్పుడు స్కూల్ చూపిస్తున్నారా, మళ్ళీ అక్కడ ఏం చెప్తున్నాడు ఒక వీడియో అయితే సడన్ గా ఇద్దరు వస్తారు. ఆయన ఫిజిక్స్ లెక్చరు, నేను కామర్స్ లెక్చరు, నాకు మ్యారేజ్ అయింది, అయినా కూడా నేను ఫిజిక్స్ లెక్చర్ నేను వివాహం చేసుకోవాలా, మీరు పర్మిషన్ అని ప్రిన్సిపల్ దగ్గరికి వస్తారు. అదే చూపించేది. అదే ఆ వీడియోలు చూపిస్తారా? అంతే కదా, తయారు చేస్తారా? చేసే వాళ్ళకి బుద్ధి అదే కదా సార్. ఆయన చదువు చెప్పాల్సిన గురువే అట్లాంటి వీడియోలు చూపిస్తే ఇంకా పిల్లలు ఏమైపోతారు అసలు? ఆ వీడియోలు తయారు చేసిన వాళ్ళు, ఆ రీల్స్ తయారు చేసిన వాళ్ళకి బుద్ధి. అరే పిల్లల మనోభావాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు పెళ్లి కానోళ్ళు కాదు, నాకు పెళ్ళయింది, నేను భర్త వదిలేసి నేను ఫిజిక్స్ లెక్చర్తో మ్యారేజ్ చేసుకుంటా. జోక్ అంటే జోక్ అంట. ఏం జోక్? ఏం సందేశం ఇస్తారా? తయారు చేసిన వాడికి ఏమైనా బుద్ధి ఉందా? ఇప్పుడు నువ్వు మనం యూట్యూబ్ వాళ్ళు తప్పడానికి లేదు. లక్షల యూట్యూబ్లో వాళ్ళు చూసి ఎడిట్ చేసి లేదా వాళ్ళు అక్కడికి కొన్ని బ్యాన్ చేస్తున్నారు వాళ్ళు. కానీ అన్ని సాధ్యం కాదు. మనం ఎవరైతే సమాజంలో ఉన్నామో
నువ్వు వ్యూవర్షిప్ కోసము ఏవి పడితే తయారు చేసేసి వదిలేస్తావా యూట్యూబ్లోకి? సో యూట్యూబ్ అట్లాంటి వాటిల్లో కూడా కంట్రోల్ ఉండాలి. రైట్.